తెలంగాణ ప్రభుత్వానికి ఒక పెద్ద షాక్. ఏదైతే కంచిగచ్చిబౌలి భూములు వందల ఎకరాలు ఇవాళకి వాళ్ళు లెక్కేసుకుంటే 1,00,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి, కాకపోతే ఆ భూముల్లో అప్పట్లో బిల్లీరావు వాళ్ళకి ఇవ్వడం చంద్రబాబు టైంలో, దాని మీద లిటిగేషను, ఆ తర్వాత కోర్టులో సుదీర్ఘకాలం పాటు సాగి మొన్ననే అది రాష్ట్ర ప్రభుత్వానికి చెందిందిగా ప్రకటించడం, దాంతో అది దగ్గర దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు వస్తుందని ప్రభుత్వం లెక్కేసుకుంది. ఏ వేలం వేసినో అమ్ముదామని, లేదా ఏం కట్టుకుందాం అనుకుందో ఏదో అనుకుంది. ఈ లోపుగా అక్కడ ఈ 50 ఏళ్ల నుంచి ఏది అప్పుడెప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు అంటే దాదాపు 30-40 ఏళ్ల నుంచి అక్కడ చెట్లు పెరిగిపోయి చివరికి అదొక అడవిలాగా మారిపోయి అక్కడ జంతువులు, జింకలు, నెమళ్ళు ఇట్లాంటివన్నీ ఉండటం, దాన్ని మొన్న అందరూ హైలైట్ చేయడం, చెట్లు ఎట్లా నరికేస్తారు ఇన్ని లక్షల చెట్లని అని అడగడం, జీవ వైవిధ్యం దెబ్బతింటుందని కోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టు ఇమ్మీడియట్గా జోక్యం చేసుకుని అది ఆపేయమన్నటువంటి ఆదేశాలు చూసాం. లేదా అది అడవి కాదు అది ప్రభుత్వ భూమే అని చెప్పటం, అయితే దానికి సంబంధించినటువంటి లెక్క అడగడం, ఇదంతా చూసాం. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చింది లెక్క, అది అడవి కాదు, అది చెట్లకు సంబంధించినటువంటిది, ఇట్లాగ పెరిగిపోయిన పిచ్చి చెట్లు అయ్యే చేస్తున్నామని. అయితే మీరు దాని జోలికి పోబాకండి, దానివలన ఆ ఏరియాలో ఒక సమతుల్యత ఏర్పడింది, అంటే చల్లదనం ఏర్పడింది. ఇప్పుడు మీరు చేసే దానివల్ల ఆ సమతుల్యత దెబ్బతింటుంది, దానికి ప్రత్యామ్నాయంగా మీరు ఏం చేస్తారో చెప్పండి, అప్పుడు ఆలోచిద్దామని వాయిదా వేసింది. అంటే ఇప్పుడు అక్కడ కొన్ని లక్షల చెట్లు ఉన్నాయి, అన్ని లక్షల చెట్లకు ప్రత్యామ్నాయంగా లక్షల చెట్లు ఇల్లు ఏర్పాటు చేయాలి. ఎక్కడ పెడతారు, ఏళ్ళ దగ్గర పెడతారు? అలా కాదంటే దాని జోలికి పోకూడదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.